సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఎంత ధైర్యము! నీవి కూటమి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యం వెళ్ళాలి. కొంతమందికి చర్చికి వచ్చినా కూడా ధైర్యం చాలదు, ఎందుకంటే నమ్మకం లేదు, విశ్వాసము చాలదు. మనం ఉన్న పరిస్థితిలో నా దేవుడు నమ్మదగిన వాడనే విశ్వాసము చాలకపోవటం వల్ల నీవు సంతృప్తిగా తిరిగి వెళ్ళలేకపోతున్నావు ఇంటికి. దేవుని మందిరం అనగా సంతృప్తి చెందవలసిన చోటిది. మన వట్టి చేతులతో వచ్చినా నిండైన చేతులతో తిరిగి వెళ్ళవలసిన ప్లేస్ ఏంటంటే దేవుని మందిరమే. లేకపోతే ఈ మందిరం మనకెందుకమ్మా? హాయిగా ఇంట్లో మీలో ఏసీలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇళ్లల్లో విలాసవంతమైనటువంటి జీవితాలు జీవించేవాళ్ళు మీలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకు చర్చికి రావటం ఎందుకు ఈ టైంలో 11-12 గంటలకి ప్రియులరా? ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి అనుభవించడానికి వచ్చాం మనం. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎందుకు వచ్చాం? దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉనికి ఇక్కడ ఉన్నది, దేవుని సన్నిధిని ఇక్కడ ఉన్నది. ఆయన యొక్క రక్తము కారుచున్నటువంటి ఈ యొక్క బలిపీఠము దగ్గరికి మనం వచ్చాం. తిరిగి వెళ్ళేటప్పుడు నిండైన చేతులతో తిరిగి వెళ్ళాలి. ప్రభువా, వెళ్ళేటప్పుడు నిన్ను మోసుకుని వెళ్తాను నేను. మనందరం ప్రభువును మోసుకుని వెళ్తాం తిరిగి వెళ్ళేటప్పుడు. ప్రియులారా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత. 2025లో ఉన్న వాత్సల్యత కంటే 2026లో ఒక నూతనమైన వాత్సల్యత. నిన్న ప్రేమ కంటే ఈరోజు ప్రేమ ఒక నూతనమైన ప్రేమ. ఈరోజు ప్రేమ కంటే రేపటి ప్రేమ మరింత నూతనమైన ప్రేమ దేవునికి నీడలా పుట్టుతుంది. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! ప్రతిరోజు ఒక నూతనమైన ప్రేమతో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రియులారా, ఆయన శరీరము, ఆయన ఆత్మ, ఆయన రక్తము, ఆయన సర్వస్వము ప్రేమతో నిండిపోయింది. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఈ సమాజంలో మనకి ఎవరూ లేరు కదా. తల్లిదండ్రుల ప్రేమ అంటాడు, భార్యాభర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ. ఎంత చక్కని పాట రాశాడు ఆయన. ఎవరి ప్రేమతో పోల్చుతావు దేవుని ప్రేమను? ఒకానొక సమయంలో ప్రియులరా, నా బంధువులు, నా రక్త సంబంధులు, అధికారులు ఎవరు ప్రేమించలేకపోయారు నన్ను. నీకు కూడా సంఘటన వచ్చింది ఎప్పుడన్నా? రాకూడదు అనుకుంటాం. వచ్చింది ఎప్పుడన్నా సంఘటన? ఎవరు ప్రేమించినటువంటి సంఘటన వచ్చిందా? అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ప్రేమించి ఉంటాడు. చప్పట్లు కొట్టు. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది రక్త సంబంధులు, ఈ ఊరంతా మా వాళ్ళేనండి. కొంతమంది అంటారు, ఈ పేట అంతా మా వాళ్ళేనండి. ఎవరూ నిన్ను అంతగా ప్రేమించలేరు. ఎంత మా బీరకాయ పీసానండి అయ్యా, ఎవరూ నిన్ను ప్రేమించలేరు. నా యేసయ్య ప్రేమించినంతగా ఈ లోకములు నిన్ను ఎవరు, మంచినీళ్ళు కసం పెట్టరాము, ఈ లోకములు నిన్ను ఎవరు అంతగా ప్రేమించలేరు. నా యేసయ్య ఒక్కడే నన్ను అంత ప్రేమించాడు. ఎంత ప్రేమ ప్రియుల, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత జాలి నీ మీద యేసయ్యకు, ఎంత వాత్సల్యత నీ మీద యేసయ్యకు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నిజంగా ఎవరున్నారమ్మ మనకి ఈ లోకంలో? ప్రభు తప్ప. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఎవరన్నా తగిలేరా నీకు? ఏమ్మా, యేసుమ్మని ఇంక చూడాలి నువ్వు. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఎవరన్నా తగిలేరు నీకు గుడివాళ్ళలో? ఇక నాకు తగల. మరి నా ప్రభువులాగా ప్రేమించిన వాళ్ళు ఎవరు నాకు, నా కుటుంబ సభ్యులు కూడా నా ప్రభువు కంటే ఎక్కువ ప్రేమించలేకపోయారు. అందుకంటాడు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నా దేవుడు. ఎంతగా ప్రేమించాడు యేసయ్య మనల్ని. ప్రియులరా, కొంచెం మనం ముందుకు వెళితే యెషయా గ్రంథం 45వ
45వ అధ్యాయం 2-3 ఏమన్నాడు? మీకంటే ముందుగా నేను నీకంటే ముందుగా వెళతాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ప్రతి విధమైనటువంటి అడ్డంకులను ఏరిపారేస్తాను నేను. నమ్మో దేవుని ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకును దేవుడు తీసివేస్తున్నాడు. ఇదేదో ఏముంటుంది దాన్ని పురాణాలు వల్లించే మాటలు కాదు ఇవి, దేవుని వాగ్దానముల ప్రియులారా. అందుకని అంటాడు చూడండి, సామెతల గ్రంథం అనుకుంటాను, ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవగలిగితే చూడండి. ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచితే ఏమన్నాడు తెలిసిన? 8వ వచనం నేను చదువుతాను చూడమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. రాబో సంవత్సరములో నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఆరోగ్యము. నీ కొట్లలో 10వ వచనం చూద్దాం. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా పండుద్దయా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా, ఇంటి నిండా ధాన్యమే తొలదూగుతుంటుంది. నీ ఆస్తి రెట్టింపు అయిపోద్ది. నీ పిల్లలు దేవుని చేత ఉపదేశము పొందుదురు. ఎంత మంచి వాగ్దానములు ప్రియులరా. నూతన సంవత్సరంలో ఈ వాగ్దానములన్నీ నీకు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి తెలిసిన? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ప్రభువా, నా జీవితం అంతా నీ అధికారం కిందకి పెడుతున్నాను నేను. నీవే నాకు నాయకుడవు, నీవే నా దేవుడవు, నీవే నా సర్వస్వము, నీవే నన్ను నడిపించువాడవు, నా కోట, నా కొండ, నా ఆశ్రయం నీవే అంటాడు దావీదు. అన్నావు ఎప్పుడైనా నీవు? అన్నీ నీవే. మనం అనుకుంటాం కొంతవరకు నేను చేసుకుంటానులే ప్రభువా, కొంత నువ్వు చేయి అంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు 0 డిగ్రీకి పడిపోతే తప్ప దేవుడు నిన్ను లేపలేడు. నీ ప్రయత్నం మానుకో, సమస్తం ఆయన మీద పెట్టు. నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. 2025 సంవత్సరంలో కొంత నీ బలం ఉపయోగించేవేమో, అన్ని విషయాల్లో నువ్వు జయం పొందలేకపోయావేమో. ఈ సంవత్సరంలో నీవు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ నూతన సంవత్సరంకి అడుగు పెడుతున్న నేను నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకుంటాను నేను. అప్పుడు ఏం జరుగుద్దంట? అప్పుడు ఏం జరుగుద్ది? నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ, నీ కొట్లలో సమృద్ధి ధాన్యము, నీ గానుగలో క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారిపోద్దంతే. అబ్బా, ఎలాంటి ఆశీర్వాదములు, ఎలాంటి దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా. సమృద్ధి పంట, సమృద్ధి ధాన్యము, సమృద్ధి ద్రాక్షరసము, బిడ్డలు సమృద్ధిగా పెరుగుతారు, ఆరోగ్యవంతంగా ఉంటారు, నీ దేహములో ఆరోగ్యం ఉంటుంది. చూడండి ప్రియులారా, నీ ఎముకలకు సత్తువ, ఇవన్నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదములు ఇవే. ఇవి జోగ్గా తీసుకోబాకండి. ఏదో నోటికి వచ్చినట్టుగా దేవుని సేవకుడు మనల్ని సంతోషపెట్టడానికి మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. దేవుని వాగ్దానములు ఇవి. నీ ఎముకలలో సత్తువ ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరంలో. నీ దేహమునకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరంలో. నీ గానుగులో నుంచి క్రొత్త ద్రాక్షరసం పైకి ఉబికి పొర్లి పారేటట్టుగా చేస్తున్నాడు దేవుడి సంవత్సరంలో. నీకు నా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభువా, నిండి పొర్లుచున్నది. నీవు ఇతరులకు అప్పు ఇచ్చేవాడివి ముందు కానీ అప్పు చేసేవాడివిగా ఉండవు. దేవుని వాగ్దానం అది. కొట్టో, చప్పట్లు కొట్టో.
బైబిల్ చెప్తున్న సత్యము, నీవు ఇతరులకు చేయి చాపేటట్టుగా కాకుండా ఇతరులే నీకు చేయి చాపాలి. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. తలగా చేసే దేవుడు మనల్ని దేవుడు తలగా నిలబెడతాడు. ఎక్కడికి వెళ్ళినా నీవు తలగానే ఉంటావు. నీ జీవితం ఎన్నడూ తోకలాగా ఉండదు. నీవు తల వంచనక్కర్లేదు ప్రియులారా. ఏ మనుషుల ముందు నీ తలను వంచనక్కర్లేదు. దేవుడు నీ తలను పైకెత్తుతాడు. గుమ్మములరా మీ తలలు పైకెత్తుడి. ఎలాంటి వాగ్దానముల ప్రియులారా, బైబిల్ అన్నీ వాగ్దానములే. తప్పకుండా నీవి కనిపెట్టి కొడుకులో నోరు తెరిచి ప్రియులారా, ప్రభువా ఎన్ని వాగ్దానములు ఇచ్చి, నీ ధర్మశాస్త్రంలో నీ పరిశుద్ధ గ్రంథములన్నీ నాకు వాగ్దానములే. అవి నమ్మదగినవి. నీ వాగ్దానములు నమ్మదగినవి. చేయలేని మాటలు మాట్లాడే దేవుడు కాదు మన దేవుడు. ఏదో ఆపత్కాలం లేదో మాట్లాడేసి తప్పుకునే దేవుడు కాదు నీ దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన. ఈ రోజుల్లో మాట ఇచ్చి ఎవరు నెరవేర్చడం కనబట్టలా. చాలామంది మామూలుగా కనపట్టలేదు, పెద్ద వాళ్ళు కనపట్టలేదు. ఏం కనపట్టాల. మాట ఇచ్చారంటే హాస్యాస్పదంగా, ఎవరన్నా ఒక ప్రామిస్ చేస్తున్నాడంటే హాస్యాస్పదంగా ఉంది. ఏమి నమ్మలేం. నేను మనుషుల మాటలు నమ్మను. కొంతమంది అబ్బు ఏం ప్రామిసులు చేస్తారో, అన్నయ్య నాకు చెప్తారమ్మ వచ్చి, అన్నా మేము ఏదో చేయాలనుకుంటున్నాం, చెప్పనులే నేను కొన్ని విషయాలు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. చెయ్యదు ఈ అమ్మాయి, చెయ్యదు అంతే. చేయనప్పుడే చెప్తారు మీరు నాకు చెప్తున్నారంటే చెయ్యరు. నేను నమ్మాలి, నేను నమ్మను, కానీ ప్రార్థన చేస్తా మీకోసం. ప్రభువా ఈ బిడ్డ చెప్పిన మాట మీరు నెరవేర్చాలి. చప్పట్లు కొట్టాలి సార్ మీరందరూ. నేను నమ్మనంటే నీ మీద నమ్మకలే కాదు. ప్రభువా ఈ బిడ్డ మాట ఇచ్చింది, దాన్ని నెరవేర్చేవాడు నీవు నెరవేర్చాలి. మన మాటలు నెరవేర్చే మాటలు కాదు ప్రియులారా, కానీ దేవుడు ఒక్క మాట చెబితే అది నెరవేరి తీరుతుంది. మరి అంటది నీ మాట, ఆయన మాట ఎన్నడూ నిరర్ధకము కాదు. దేవుని మాట ఒక్క పొల్లైనా సొన్నైనా వేస్ట్గా పోయేది కాదమ్మా. ఈ రాత్రి నమ్ము, నీవు సుఖంగా బ్రతుకుతావు. నీవిచ్చిన మాట ప్రభువా ఒక్క మాట కూడా పోయేది కాదు. ఒక్క మాట కూడా, నీ మాటలో ఒక్క మాట కూడా పోయేది కాదు. గుర్తుపెట్టుకుంటావా? ఈరోజు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. ఈ మాటని హృదయంలో దాచుకొని వెళ్ళు. దేవుడిచ్చిన మాట ఒక్క పొల్లు, ఒక్క మాట కూడా ఎక్కడ తప్పిపోదు. నీ బిడ్డల విషయంలో ముఖ్యంగా నమ్మాలి. ఈ రోజున ప్రియులారా, నా బిడ్డల విషయంలో దేవుడు ఒక్క మాట కూడా వృధాగా పోనివ్వలేదు. అన్నీ నెరవేర్చాడు ప్రియులారా. దేవుడు నా జీవితంలో అన్నిటిని నెరవేర్చడం చూసాం మేము. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తొదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెదను. దేవుని వాగ్దానం ఇది. అరణ్యములో నిన్ను నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. అరణ్యమనగా ఈ సమాజం, ఈ లోకం ప్రియులారా. ఎటువంటి ఆహారంతో పోషిస్తాడంట? మన్నాతో. దేవదూతలు భుజించేటటువంటి ఆహారము, మధురమైనటువంటి ఆహారము, తేనె కంటే మధురమైనటువంటి మన్నా అనే ఆహారముతో ఈ సంవత్సరం నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టొద్దు, మళ్ళీ కొట్టండమ్మా గట్టిగా. దేవుని వాగ్దానములకు ఎన్ని చప్పట్లు కొట్టాలి మనం? ఒక్కరోజు కూడా పస్తు లేకుండా దేవుడు నీ బిడ్డలను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనుడు కానీ, నా బిడ్డలు, వారి బిడ్డలు ఎన్నడూ ఆకలి కొనరు.
ఎంత చక్కని మాటలు ప్రియ, ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాటలు. ఎప్పుడైనా మన బిడ్డలను దేవుడు పస్తు ఉడకబెట్టాడమ్మా? ఆహారం లేదని ఎప్పుడైనా చెప్పగలిగామా మనం ఎవరికైనా? ప్రియులరా, ఎంత సంతృప్తికరంగా దేవుడు మన బిడ్డలను పోషిస్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఎంతగా పోషించాడు మన బిడ్డలను. ప్రభువే అన్నాడు, ప్రియులరా, అరణ్యములో మన్నాతో నిన్ను పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేసాడే. ఎంత చక్కని వాగ్దానం ప్రియులారా. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, సౌండ్ చేయబాకండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రియులారా 7వ వచనంలోకి వెళ్ళండి దయచేసి. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రియులారా, నీ క్రియలను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. అబ్బా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి తిని, డోర్స్ ఓపెన్ చేసి ఉంచాను. నా వాకిట్లోకి రావటానికి, నా గృహములోకి రావటానికి, నా సన్నిధిలోనికి రావటానికి, నా మందిరంలోనికి రావటానికి, నా బలిపీఠములకు తాకటానికి తలుపులు తెరిచి ఉంచాను నీ కొరకు నేను. ప్రియులరా, నూతన సంవత్సరంలో దేవుడు తన తలుపులు నీ కొరకు తెరిచి ఉంచాడు. అవి ఎన్నడూ మూయబడదు. దేవుడు తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు. నేను మూయగా ఎవరునూ తెరవలేరు, నేను తెరవగా ఎవరునూ మూయలేరు. ఎంత చక్కని వాగ్దానం ప్రియులరా. నీకున్న శక్తి కొంచెమైనను, ప్రభు నా శక్తి కొంచెమే కదా. నువ్వు అనుకోవచ్చు, నా శక్తి కొంచెమే కదా ప్రభువా, నేను బలహీనుడు కదా ప్రభువా, నోటి మాంద్యము గలవాడు కదా ప్రభు అన్నాడు మోషే. ప్రభు నాకు ఇంత నాయకత్వం ఇస్తున్నావు, లక్షల మందిని నడిపించగలిగినటువంటి ఒక ఉన్నతమైన స్థానం నాకు ఇచ్చావు, కానీ నేను నత్తివాడిన ప్రభువా, నోటి మాంద్యము కలిగిన వాడినే, నేను మాట్లాడలేనే. నీకున్న శక్తి కొంచెమైనను, చూడండి, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా మాట వింటే, నువ్వెంత బలహీనరాలువైనా నా మాట వినగలిగితే ఏం చేస్తాడంట? నీ కొరకు నేను తలుపులు తెరిచే ఉంచుతా. ప్రైజ్ ద లార్డ్. చప్పలు కొట్టాలి ఇప్పుడు అందరూ ఒకసారి. ఈ సంవత్సరము కాలమంతా కూడా నీ కొరకు నా తలుపులు తెరిచి ఉంచుతా, నీవు నా మాట వింటే. అదేగా దేవుని వాక్యం. ఏమైనా మార్చానా? వాక్యం మార్చామని చెప్తున్నాను నేను, మళ్ళీ ఆ దేవుని వాక్యం చెప్తున్నా. చూడండి, నీవు నా వాక్యమును గైకొని నీవు నన్ను ఎరిగి ఉంటే, దేవుని ఎరిగి ఉంటే, నీవు ఈ సంవత్సరం అంతా దేవుడు నీ కొరకు తలుపులు తెరిచే ఉంచుతాడు. ప్రియులారా, తలుపులు తెరవటం అంటే ఎంత ఆశ్చర్యం! అది నేను ఆహ్వానిస్తున్నాడు దేవుడు. తలుపులు తెరవటం అంటే ఇంటికి రమ్మనే వద్దనే. కొంతమంది తెరిచినట్టు తెరిచి రానికుండా చేస్తారు. అట్లాంటి దేవుడు కాదు మన దేవుడు. తెరిచినట్టు తెరిచి వెళ్ళిపోమన్న దేవుడు కాదు మన దేవుడు. నీ కొరకు తలుపులు తెరిచి ఉంచాడు 2026వ సంవత్సరం కొరకు. నువ్వు చేయాల్సింది తెలిసినా, ఆయన మాట వినాలి. ఒక మాట రాత్రి, ఒక మాట ఇవ్వాలి రాత్రి. ప్రభువా, నీ మాట వింటాను ఈ సంవత్సరం. నేను 2025లో విని విన్నట్టుగా, కొంతమంది వింటారు ఎట్టుంటే తెలిసినామా? తెలుసా మీకు సంగతి? కొంతమంది ఎట్టుంటారో విని విననట్టుగా, అయినట్టు పోయినట్టుగా, అమ్మనేదిలే, అయినట్టు పోయినట్టుగా, కొంత విని కొంత వినకుండా, పూర్ణ హృదయముతో, ఏమన్నాడు బైబిల్లో? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో వింటావా మాట? సగం వింటావా? కొంతమంది సగం సగం సగమత్త ఏంటో, సగమత్త అంటే మేనమామేమో అసలు ఒరిజినల్లోడు, మేనమామ భార్య మేనత్తే కానీ ఫుల్ మేనత్త కాదు, సగం మేనత్త. అంటే కొంతమంది సగమే వింటారు పేరు, మాట పూర్తిగా విన్నావా ఈ సంవత్సరం? పూర్తిగా దేవుని మాట ఏమా? హలో కుర్రాళ్ళు, నేను దేవుని మాట పూర్తిగా విన్నానండి అనగలవా?
పోనీ ఈ సంవత్సరం దేవుని మాట పూర్తిగా వింటానని చెప్పగలవా? ఆశపడమ్మా, ఆశపడటం తప్పులేదుగా. ప్రభువా, ఈ సంవత్సరం నేను పూర్తిగా నీ మాట వింటాను, నేను సగం సగం కాదు, పూర్తిగా వింటాను నేను. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఒక చిన్న పరీక్ష చేసుకోవాలి ప్రభువా, ఈ హృదయంలో నీ మాట నేను పూర్తిగా వినలేకపోయానే. పూర్తిగా విని ఉంటే నా స్థితి ఇలా ఉండేది కాదు ప్రభువా. నేను పూర్తిగా వినక సగం సగం నేను సగం నువ్వు, మిక్సరు, సగం నేను సగం నువ్వు. నీ పూర్ణ హృదయం బైబిల్ చెబుతుంటే, పూర్ణ హృదయం అంటే ఏంటి? పూర్ణం అంటే ఏంటి? లోపల పప్పు ఉండి పైన చేస్తే ఆ పూర్ణమా? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ప్రభువా, ఈ సంవత్సరం నీ మాట పూర్తిగా వింటాను నేను. తీర్మానం చేసుకో. నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా ఈ 2026 సంవత్సరంలో నీ మాట వింటానయ్యా కదా, నీ సన్నిధికి వస్తాను ప్రభువా, నీ సన్నిధిలో సాష్టాంగ పడతానయ్యా. కొన్ని తీర్మానాలు చేసుకోవాలమ్మా, కఠినంగా ఉన్నా కూడా తీర్మానం చేసుకోవటం ఈజీ అమ్మా. చెప్పారు, చెప్పు, నాకు చెప్పారు, ఉందా ఇక్కడ ఉన్నావుగా. తీర్మానం చేసుకోవటం అంత ఈజీ అనుకుంటున్నారేంటి? ఊరికో లోడలోడ ఒక 2 ముక్కలు ప్రార్థన వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కాదు, తీర్మానం చేసుకో. ప్రభువా ఈ సంవత్సరం పూర్తిగా నీ మాట వింటాను నేను. పోయిన సంవత్సరం వినలా, పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే 25లో వినలా. విని ఉంటే బాగుండేది. మళ్ళీ చదువుతాను చూడండి. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు కనుక ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ప్రభువా నా కొరకు తలుపులు తెరిచే ఉంచుతావా? ఎప్పుడు తెరిచే ఉంచయ్యా. నా కొరకు ఎట్లా తెరిచి ఉంచావో నా బిడ్డల కొరకు కూడా అలాగే తెరిచి ఉంచు ప్రభువా. నా బిడ్డలు పాడైపోనివద్దయ్యా. నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో, నా బిడ్డలు నీతిమంతులుగా, నా బిడ్డలు దేనికి ఆశపడకుండా, ఈ లోకానికి ఆశపడకుండా, నా బిడ్డల చేతులు ఎవరి వైపు చాపకుండా నీ వైపే చాపాలి ప్రభువా. అందుకు నీ తలుపులు తెరిచి ఉంచయ్యా. దానికి కారణం ఏంటంటే నేను నీ మాట వింటాను ప్రభువా. మాట వినాలి. ఎన్నిసార్లు దేవుని మాటకు ఎదురు చెప్పావో ఈ సంవత్సరంలో, ఎన్ని ఆదివారములు దేవుని మాటకు ఎదురు చెప్పి వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రావలసినటువంటి నీవు దేవుని సన్నిధిలో అనేక కారణాలు వెతుక్కుంటూ వెళ్ళావో నాకు తెలియదు. కొంతమంది కారణాలు వెతుక్కుంటారు. దేవుని మందిరానికి రాకుండా ఉండటానికి ఏ కారణం వెతుకుతున్నావో ఒక్కసారి హృదయంలో పరీక్ష చేసుకో. ప్రభువా నేను వెతికిన కారణం ఏమై ఉన్నది? ప్రాణం మీదకి వచ్చినా సరే దేవుని మందిరాన్ని మానను ప్రభువా. నేను ఒక తీర్మానం చేసుకో, మాట విను, దేవునికి చెప్పు, దేవునికి సహాయం చేస్తాడు. నీ అతను నువ్వు రాలేవు, దేవుడికి సహాయం చేయాలి. దేవుడు ఒక మనిషికి సహాయం చేసి మందిరానికి నడిపించకపోతే తన అంతటికి తానుగా ఎవరు మందిరానికి రాలేరు. అండర్లైన్ చేయి. దేవుడు సహాయం చేసి ఆయన నిన్ను నడిపిస్తే తప్ప నీవు మందిరానికి రాలేవు. అది దేవుని చిత్తం ప్రియులారా. మాట ఇద్దాం దేవునికి ప్రియులారా. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడి ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించి 13 వచనం అంటాడు. 12:13
ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ధైర్యముగా నిబ్బరముగా ఈ నూతన సంవత్సరాలకు గడిపదాం మనం. ధైర్యముగా నా ప్రభువు నాకున్నాడు. ఈ సంవత్సరంలో 2026లో ప్రభువు నాతో వస్తున్నాడు. ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నా కుడి హస్తం పట్టుకుని దేవుడు నన్ను నడిపిస్తాడు. భయం ఏంటి నీకు? ఇంకా కొంతమంది భయపడిపోతారు. బాబో ఈ సంవత్సరం ఏం జరుగుద్దో, ఏం జరిగితే ఉంది. నీ పక్కన ఎవరున్నారు? ప్రభువుని చేయబట్టుకున్నాడు. అంతే. 10,000 మంది నా ప్రక్కను 10,000 మంది కూలినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. చప్పలు కొట్టవు సార్. అంతే. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. అమ్మ, దేవుని దుడ్డు కర్ర నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యమే ఆదరిస్తుంది నిన్ను. వాక్యానికి లోబడు, వాక్యం విను, తరచుగా వాక్యానికి దగ్గరకు రా. 12 మాసములు దేవుడు నిన్ను నడిపిస్తాడు ప్రియులారా. అందుకంటాడు, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. నేను బైబిల్ మూసేస్తున్నా. ఏంటి చివరి మాట? శ్రమలను చూచి నీవు అధైర్యపడవద్దు. ఎంత పెద్ద మాట ఇది! ఏమా పెద్ద మాట అనేది? శ్రమలను చూచి నీవు అధైర్యపడవద్దు. శ్రమలు వస్తాయా రావా? అమ్మ నువ్వు చెప్పు, శ్రమలు వస్తాయా రావా? అబ్బో ఎట్టి పరిస్థితుల్లో మాకు శ్రమలు వద్దంటావా? శ్రమలు వచ్చినా అధైర్యపడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన చేయి పట్టుకుని ఆయన నూతన సంవత్సరంలో నడిపించబోతున్నాడు. ప్రియుల ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మన ముందు ఇంకొక 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రాబో సంవత్సరంలో నీ మాట వింటానయ్యా. చెప్తావమ్మా దేవునికి, నీ మాట వింటాను ప్రభువా. ఈ 25 సంవత్సరంలో నీ మాట పూర్తిగా వినలేదు, నేను సగమే విన్నానయ్యా. నీ మాట నేను పూర్తిగా వింటే నా కొరకు నువ్వు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచుతావు. అమ్మా, నీ కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. నీ కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. అమ్మా, నీ కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. సంవత్సరం అంతా తెరిచే ఉంచుతాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ వాగ్దానములతో కూడిన మాటలు మాకు ఇచ్చావు. నీ వాత్సల్యత ఎడతగింది మా ఎడల ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. మేమెంత అపనమ్మకత్వంగా ఉంటామో మీరంత నమ్మకమైన దేవుడు. ఎన్నోసార్లు మీ మాట వినలేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం ఈ సంవత్సరంలో తండ్రి. రాబో సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నీ మాట వింటానయ్యా. నీ వాక్యమునకు చెవియగుతాను ప్రభువా. నీ మందిరానికి నమ్మకంగా వస్తాను ప్రభువా. నా బిడ్డలను పోషించయ్యా. మాకు ఆరోగ్యము దయచేయి. మాకు ఆయుష్నివ్వండి. మంచి గోధుమలతో, పరలోకపు మన్నాతో మమ్ములను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను పోషించయ్యా. మాకంటే ముందు మీరు నడవండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ప్రభువా. మా ప్రయాణములో, మా అడుగు జాడల్లో ప్రభువా నీ అడుగులు మాతో పాటు వేయి. నీవు నాతో నడువయ్యా. నీవు నాతో నడువు ప్రభువా. నా బిడ్డలతో నీవు నడువయ్యా. నీవు నడిస్తే చాలు ప్రభువా. ఇశ్రాయేలు సైన్యం ముందు నడిచినప్పుడు, ఇశ్రాయేలీయుల సైన్యం ముందు నడిచినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, కొండలను మెట్ట పల్లములను సరాళము చేసే దేవుడవు నీవు. ఇనుప గడియలను విరిచివేసే దేవుడవు నీవు. ఎలాంటి ఆటంకములు నూతన సంవత్సరంలో నాకు ఉన్నాయో ప్రభువా, వాటన్నిటినీ తొలగించండి. మెట్ట పల్లములు సరాళము చేయండి.
ఇనుప గడియలు విరిచివేయండి, ఇత్తడి గడియలు పగలగొట్టండి అయ్యా. సాతాను శక్తులను లయపరచండి ప్రభువా. అంధకార శక్తులు మాకు దూరం చేయండి ప్రభువా. ప్రతి విధమైన బలహీనత నుంచి మా బిడ్డలను ప్రభువా రక్షించమని అడుగుతున్నాను. నీ ఆత్మ కార్యమును సంఘములో జరిగించండి. నూతన సంఘమును మాకు దయచేయండి. సంఘ సరిహద్దులు ఈ సంవత్సరంలో విశాలపరచండి. అనేక నూతన ఆత్మలు, దేవుని ఎరగనటువంటి కుటుంబాలు, క్రీస్తుని ఎరగనటువంటి కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో మెర్సీ ప్రార్థన మందిరములో ప్రభువా సేద తీర్చుకునే కుటుంబాలుగా చేయండి. బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా నీ మందిరానికి వచ్చి నీ మాట వినాలనుకున్నారో ఈ రాత్రి వారిని సంతృప్తి పరచమని, ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.